హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో లేడీస్ అందరికీ కూడా చాలా హెల్ప్ఫుల్ టాపిక్ గురించి అయితే షేర్ చేస్తానండి. సో చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టిప్స్ ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడ కూడా మిస్ కాకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేసేయండి. సో ఈ టిప్స్ అయితే మన డైలీ లైఫ్లో చాలా చాలా హెల్ప్ అవుతాయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. టిప్ నెంబర్ 1, మన ఇంటి దగ్గర ఎలాంటి దారపురీలు చాలా ఉంటాయి కదండి. అవి మనం యూజ్ చేసి ఒక చోట ఒక బాక్స్లో కానీ ఎక్కడో చోట అలా పెట్టేస్తాం. పెట్టేసినప్పుడు ఏంటంటే ఇవి ఈ ఎండ్ ఆఫ్ ద థ్రెడ్ ఉంటుంది కదా, ఈ థ్రెడ్ ఏంటంటే ఎలాగా ఊడిపోతూ ఉంటాయి. అన్నిటికి అలా ఊడిపోవటం వల్ల ఒకదానికి ఒకటి అలాగా చిక్కు కింద పడిపోతుంది అన్నమాట. అలా చిక్కు పడిపోయినప్పుడు మనం ఆ చిక్కు తీసుకోవాలన్నా చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అలాగే ఆ చిక్కు పడిపోవటం వల్ల మనకి థ్రెడ్ వేస్ట్ అవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. సో అలా కాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మన ఇంట్లో యూజ్ చేయకుండా ఒక షార్ట్ పెట్టేసిన బిందీస్, బొట్టు బిళ్ళ అవి ఉంటాయి కదండి. సో వాటిని మనం యూజ్ చేసి దీన్ని ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. నేను ఒక స్టిక్కర్ అనేది అంటిస్తున్నాను. సో ఇలా అంటించడం వల్ల ఏమవుతుందంటే మన థ్రెడ్ అనేది అస్సలు కదలదు, అది ప్లేస్లో ఉంటుంది. ఇలా ఉండటం వల్ల మనకి చిక్కులు తీసుకునే శ్రమ ఉండదు. అలాగే మనకి టైం అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో మిగతా అన్నిటికీ కూడా నేను ఇలానే అంటించేసుకున్నాను, చూసారు కదా. సో ఇలా ఆర్గనైజ్ చేసుకోండి, మీకు వర్క్ అనేది కూడా చాలా చాలా ఈజీ అవుతుంది. సో ఈ టిప్ ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. టిప్ నెంబర్ 2, ఈ టిప్ అయితే సెల్లో టేప్ గురించి అండి. ఇవి మన అందరి ఇంట్లోనే ఉంటాయి, అలాగే మనం బాగా యూజ్ చేస్తూ ఉంటాం ఈ టేప్ అనేది. సో వీటికి ప్లాస్టర్ ఉంటుంది కదా, దీన్ని ఒకసారి అయితే మనం తీయాలి. తీసిన తర్వాత ఈ ప్లేస్లో ఇదిగో ప్లాస్టర్ అయితే వచ్చిందండి. ఈ ప్లాస్టర్కి ఇప్పుడు మనం ఇది ఉంటుంది కదా మన దగ్గర ట్యాబ్లెట్ స్ట్రిప్స్ అవి. సో దాన్ని నేను కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ఈ స్ట్రిప్ని మనం కనుక దీనికి ఇలా ప్లేస్ చేసుకున్నట్టయితే ఇది ఎక్కడుందనేది ప్రతిసారి మనం నెత్తుకోవాల్సిన పని ఉండదండి. ఈజీగా అయితే ఐడెంటిఫై చేయొచ్చు. సో అట్ ద సేమ్ టైం దీన్ని ఇలా కట్ చేసుకుంటానికి కూడా మనకి బాగా హెల్ప్ అవుతుంది. ఎలాగో ఇప్పుడైతే చూపిస్తానండి. సో ఇలా తీసుకున్నాం కదా మనం ప్లాస్టర్, దీన్ని మనం సిజర్ హెల్ప్ లేకుండా ఇదే షార్ప్గా ఉంటుంది కాబట్టి దీంతోనే ఇలా కట్ చేసేసుకోవచ్చు, చూసారు కదా. ఇలా పెట్టుకోవడం వల్ల నెక్స్ట్ టైం మనం నెతుక్కోవాల్సిన అవసరం లేకుండా ఈజీగా అయితే దీన్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు ఈ సెలో టేప్ అనేది ఎక్కడుందని. అలాగే తీసుకుని ఈజీగా కట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టిప్ వచ్చేసి సిజర్ మాట. చాలా రోజులు మనం వంటింట్లో సిజర్ యూజ్ చేయటం, అవి ఇవి పాల ప్యాకెట్లు అవి ఇవి కట్ చేయటం వల్ల దాని షార్ప్నెస్ అనేది ఈజీగా పోతుంది. సో దాన్ని మనం పాడేయకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఇది అందరికీ కూడా చాలా చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ షార్ప్నెస్ తగ్గిపోయిన సిజర్ని తీసుకువెళ్ళి ఒకసారి అయితే నీట్గా లేకపోతే క్లీన్ చేసేసుకోండి. నాదైతే కంప్లీట్గా క్లీన్గా ఉంది. సో నేనైతే డైరెక్ట్గా చూపించేస్తున్నాను మీకు. సో మన కిచెన్లో సాల్ట్ ఉంటుంది కదా, ఈ సాల్ట్లో ఈ సిజర్ని తీసుకువెళ్ళి జస్ట్ ఇలా మీరు ఒక 4-5 టైమ్స్ అయితే అంటూ ఉండండి. సో అలా అనటం వల్ల ఏంటంటే షార్ప్నెస్ పోయిన సిజర్ ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి షార్ప్గా అవుతుందన్నమాట. సో ఇలా పాడేసుకోకుండా ఇలాంటి టిప్ ట్రై చేశారంటే మీకు చాలా మనీ కూడా సేవ్ అవుతుంది. సో చూసారా, చాలా షార్ప్నెస్ వచ్చింది ఇందాక కన్నా కూడా. సో చాలా షార్ప్గా అయితే ఇది కట్ అవుతుందండి. ఈ టిప్ కూడా ట్రై చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఏంటంటే హనీ క్వాలిటీని మనం ఎలా టెస్ట్ చేయొచ్చు అనేది.
ఇప్పుడైతే షేర్ చేస్తానండి. ఏంటంటే మనం హనీ క్వాలిటీ ఎలా టెస్ట్ చేయాలంటే ఒక బౌల్ తీసుకుని దాంట్లో అయితే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి. సో ఈ వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత మనం దీంట్లో ఈ హనీని వేయాలి. కొంచెం హనీని అయితే యాడ్ చేస్తున్నానండి నేను. సో ఈ హనీని యాడ్ చేసిన తర్వాత అది వాటర్లో అయితే కిందకి వెళ్ళి ఉండాలి, అటు ఇటు కలిసిపోకుండా ఉండాలండి. సో ఇది కనుక మనకి వాటర్లో అడుగున ఇలాగ అంటుకుని లేకుండా ఒకవేళ మొత్తం స్ప్రెడ్ అయిపోయి వాటర్లో కలిసిపోయినట్టయితే ఈ హనీ అనేది గుడ్ క్వాలిటీ కాదన్నమాట. చూసారా, ఈ చివరన అలా స్టిక్ అయిపోయి ఉంది, ఎటు కూడా కదలట్లేదు. సో ఇదైతే ఇప్పుడు మనకి గుడ్ క్వాలిటీ హనీ అని చెప్పొచ్చు. సో ఇలా మనం ఏ కంపెనీ హనీ తెచ్చుకున్నా సరే ఇలా టెస్ట్ చేసి అయితే చూసుకోవచ్చండి. మనం పూజ గదిలో ఎక్కువగా ఈ అగరబత్తులను అయితే ఖచ్చితంగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. సో మంచి స్మెల్ కోసం, ఫ్రాగ్రెన్స్ కోసం యూజ్ చేస్తాం. ఒక 2 అగరబత్తులు తీసుకున్నానండి. సో ఈ అగరబత్తులు మనకి ఎక్కువసేపు వెలగాలి పూజ గదిలో అంటే ఏం చేయాలంటే కొంచెం ఆ వాటర్ అనేది ఈ అగరబత్తుల మీద స్ప్రే చేసుకోండి. సో మీకు డౌట్ అయితే రావచ్చు, మనం ఇలా వాటర్ స్ప్రే చేసుకుంటాం వల్ల ఇవి వెలగవు కదా, ఇదేంటి వాటర్ స్ప్రే చేస్తున్నారేంటి అని మీరు అనుకోవచ్చు. బట్ చూసేయండి టిప్ అయితే. సో వాటర్ స్ప్రే చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఏదన్నా ఒక టాల్కమ్ పౌడర్ తీసుకోండి. సో ఈ టాల్కమ్ పౌడర్ తీసుకుని వీటి మీద జస్ట్ ఇలాగ అప్లై చేసేసుకోండి దీన్ని. సో ఈ టాల్కమ్ పౌడర్ అంతా కూడా వీటికి అంటుకునేటట్టు అప్లై చేసుకోండి. సో చూసారు కదా, ఈ టాల్కమ్ పౌడర్ అనేది దీనికి బాగా పట్టేటట్టు రాశాను. ఇప్పుడైతే మనం దీన్ని వెలిగించి చూద్దాం. సో చూసారు కదా, ఇవైతే ఈ విధంగా వెలుగుతాయండి. వెలిగిన తర్వాత ఇలా ఆరిపోయండి. సో నార్మల్గా ఏంటంటే మనం పూజ అప్పుడు అగరబత్తులు వెలిగించాక చాలా తక్కువ టైంలోనే అవి వెలిగి ఆరిపోతూ ఉంటాయి. సో ఇప్పుడు ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకి అగరొత్తులు అనేవి ఎక్కువ టైం మనకి స్మెల్ ఇస్తుంది. అలాగే మనం టాల్కమ్ పౌడర్ అప్లై చేయటం వల్ల ఫ్రాగ్రెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది. వాటర్ అనేది యాడ్ చేయటం వల్ల ఇవి ఎక్కువసేపు అయితే వెలగటం జరుగుతుందండి. సో ఈ టిప్ కనుక మీకు తెలియనట్టయితే ఖచ్చితంగా ట్రై చేసేయండి. అండ్ ఎలా వర్క్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసేయండి. ఈ టిప్ వచ్చేసి కంప్లీట్గా ఛార్జర్స్ గురించి అండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఛార్జర్ లేని ఇల్లే ఉండదు. సో ఇలా ఛార్జర్ వైర్స్ ఉంటాయి కదా, సో వీటికి మనం యూజ్ చేసి ఎందుకో తెలీదు ప్రతిసారి మన ఛార్జర్స్ అనేవి ఇలాగే ఎన్ని కొత్త ఛార్జర్స్ కొనుక్కున్నా సరే వైర్ దగ్గర అయితే ఇలా కట్ అయినట్టయితే వస్తుంది. బాగా ఎక్కువ యూజ్ చేయటం వల్ల గట్టిగా లాగటం వల్ల తెలియదు కానీ ఇక్కడైతే ఇలా కట్ అయిపోతూ ఉంటుంది. సో అలా కట్ అయిన ప్లేస్ని మనం అలాగే వదిలేయకుండా ఇలా ప్లాస్టర్స్ ఉంటాయి కదా మన ఇంటి దగ్గర, నేనైతే సర్జికల్ టేప్ యూజ్ చేస్తాను. మీ దగ్గర మామూలు టేప్ ఉన్నా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇదైతే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుందని నా ఒపీనియన్ అనమాట. సో ఈ టేప్ని తీసుకుని కొంచెం పీస్ అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ టేప్ని తీసి కొంచెం అయితే కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత ఈ టేప్ని దీనికైతే వేయండి. సో మనం ఎలా చేయటం వల్ల ఒక్కొక్కసారి ఈ వైర్స్ అనేవి బయటికి రావటం వల్ల మన ఇంట్లో చిన్నపిల్లలు అవి ఉన్నారనుకోండి, వాళ్ళకి తెలియదు కదా, ఆడటానికి అటు ఇటు తిరిగినప్పుడు గమ్ముని చెయ్యి పెట్టినా కూడా కరెంట్ అనేది ఈ వైర్ ద్వారా పాస్ అవటం వల్ల షాక్ కొట్టే ప్రమాదం కూడా ఉంది. సో ఇలా సెక్యూర్డ్గా మనం గనక చేసుకుని పెట్టుకున్నట్టయితే ఆ వైర్ కూడా కొంచెం ఎక్కువ కాలం మన్నుతుందండి. సో పోయే ఛాన్సెస్ కూడా కొంచెం తక్కువగా ఉంటాయి. సో కొత్తది కొనుక్కోవాలనే ప్రాబ్లం ఉండదు. సో ఈ విధంగా అయితే ఇలాంటి టేప్తో దీన్ని మనం వేసుకోవచ్చు, వేసుకుని జాగ్రత్త పెట్టుకోవచ్చు అన్నమాట. సో చూసారు కదా, మొత్తం అంతా కూడా ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది.
నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం షర్ట్ బటన్స్ అలాంటివి ఉంటాయి కదండి, అవి లేడీస్ షర్ట్ బటన్స్ కానివ్వండి లేకపోతే జెంట్సీ అన్న ఇలా డ్రెస్సెస్కి బటన్స్ అనేవి ఉంటాయి. సో ఇవేంటంటే కొన్ని రోజులకి కుట్లు ఊడిపోయి లూజ్ అయిపోయి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అలా ఊడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ ఉంది కదా, ఈ ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని అయితే అప్లై చేసేసుకోండి. సో ఏమన్నా సరే ఇలా బటన్స్ ఉన్న డ్రెస్సెస్కి ఒక్కసారి కనుక మీరు ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ అప్లై చేసి పెట్టుకున్నారంటే ఇంకా బటన్స్ అనేవి అస్సలు ఊడవమాట. అలాగే మన పిల్లల స్కూల్ డ్రెస్లు అవి ఉంటాయి కదండి, వాటికి లేకపోతే జెంట్స్ షర్ట్స్కి, సో అన్నిటికీ కూడా ఇలా కనుక మనం అప్లై చేసుకుని ఆరే వరకు వెయిట్ చేయాలి. సో ఆరిన తర్వాత యాజ్ యూజువల్గా నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు, వేసేసుకోవచ్చు. సో ఇలా బటన్స్ ఉన్న డ్రెస్సెస్ ఉంటే మాత్రం నెక్స్ట్ టైం ఇలా ట్రై చేసి చూడండి. సో మీకైతే ఈ టిప్ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసేయండి.